జై శ్రీమన్నారాయణ అండి. నా పేరు హిమబిందు. నేను ఇంజనీరింగ్ చేశాను. నేను యూఎస్ లో ఉంటాను. మా డాక్టర్ చాలా సార్లు చెప్పాను నన్ను టెస్ట్ చేయించుకోవాలి, ఇన్నర్ అటాక్ అయ్యి ఒకసారి చేయించుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని. కానీ నేను ఐదర్ డాక్టర్ హాస్పిటల్స్ వెళ్ళగానే వాళ్ళు చీటీలు ఇవన్నీ అని చెప్పి ఖర్చు చాలా అయిపోతుందని ప్రతిసారి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ విజయకిలాద్రి టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఉమెన్ క్యాంప్ అని చూసి ఇక్కడికి వచ్చి చూద్దామని చెప్పి వచ్చాను. లక్కీగా వచ్చేసరికి నేను చెక్ చేయించుకున్నాను. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫీజులు ఏమీ లేవు, మనీ ఏం లేదు, ఇలా ఏం లేవు కదా, సరే చూద్దాం ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పి వచ్చాను. వచ్చేసరికి డాక్టర్ గారు చెక్ చేశారు, బాగా చెక్ చేశారు. నాకు ఇంకా తెలియని విషయాలు చాలా మంది చెప్పారు. ఎలా కేర్ తీసుకోవాలి, అసలు దానివల్ల ఫ్యూచర్ లో ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఉమెన్ అని చెప్పి అన్ని చెప్పారు. చాలా బాగా అనిపించిందండి. చాలా విషయాలు తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక. నేను దానికి ఇప్పుడు నాకు ఇంకా మైన్యూట్ కొంచెం ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. లక్కీగా స్వామి దయ వల్ల ఇక్కడికి రావడం, నేను గుడికి రావడం, అంతలో ఇలా చూసి క్యాంప్ ఏంటని చూసి చూపించుకోవడం. ఇది మెడిసిన్ ఇచ్చారు నాకు. మెడిసిన్ యూజ్ చేస్తూ ఒకసారి తగ్గిపోతే చాలా తక్కువగా ఉంది, ఎర్లీ స్టేజ్ లో వచ్చారన్నారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మాత్రం, క్యాంప్ మాత్రం ప్రతి ఒక్కరికి. బయట హాస్పిటల్కి వెళ్ళేసరికి మనం చీటీ ఒకటి అంటారు, తర్వాత మెడిసిన్స్ అంటారు. ఇలా డాక్టర్స్ చాలా మంది మనం భయపడుతున్నారు. అందుకని హాస్పిటల్స్కి వెళ్ళడానికి పర్వాలేదు. అంటే ఏంటి మనకి ఇప్పుడు దగ్గు, జ్వరం అలాంటివి అయితే భరించలేం కాబట్టి అలాంటివి ఉంటాం. ఇది బాగా ఎక్కువైపోయేదాకా మనం కూర్చోబెట్టి అప్పుడు బయటకు చూపించుకున్న తర్వాత అప్పుడు హాస్పిటల్స్కి వెళ్తాం. ఇది తెలియదు కాబట్టి ఇప్పుడు నాకే చూసుకుంటే ఇన్ఫెక్షన్ ఉంది, నాకు ఆ విషయం తెలియదు ఇప్పటిదాకా. ఇప్పుడు డాక్టర్ గారు నాకు వీడియోలో కూడా చూపించారు, కెమెరా చూపించారు అది ఎంత ఉంది ఇన్ఫెక్షన్ అనేది. సో జస్ట్ టాబ్లెట్స్ ద్వారా, యాంటీబయాటిక్స్ ద్వారా తగ్గిపోతుంది అన్నారు లక్కీగా. సో ఇలా ఇనిషియల్ స్టేజ్ లో తీసుకోవడానికి ఇలా ఉమెన్ కి చాలా హెల్ప్ అవుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, క్యాంప్ అరేంజ్ చేసినందుకు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ.